హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. మనము ఎస్బిటిఎట్ తెలంగాణ వెబ్సైట్లో ఉన్నాము. ఎస్బిటిఎట్ తెలంగాణ వెబ్సైట్లో ఇవాళ నేను విజిట్ చేయడానికి కారణం వచ్చి మనకి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ డిప్లొమా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ జూన్ 2025 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంటే జూన్ మంత్లో మనకి 18 నుంచి ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సో C18, C21, C24, C18, C21, C24 స్కీమ్స్లో మనకి ఎగ్జామినేషన్ అనేది డిప్లొమా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ సప్లీవ్స్ ఉన్న బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మరి C18, C21 స్టూడెంట్స్కి అయితే ఆల్రెడీ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రాసిన అనుభవం ఉంది. C24 స్టూడెంట్స్కి అయితే సప్లిమెంటరీ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏందనేది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో ఇందుకోసం నేను ఇక్కడ డిప్లొమా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ జూన్ 2025 బ్లూ ప్రింట్ టైం టేబుల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ లిస్టు ఈ లింక్ని ఓపెన్ చేస్తున్నాను. ఇలా లింక్ ఓపెన్ చేయగానే మనకైతే ఒక పీడిఎఫ్ ఫైలు డౌన్లోడ్ అయింది. ఇక్కడ మనం చూసుకుంటే ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏవైనా ఒకవేళ మీకు టైం టేబుల్ ఏమైనా క్లాషెస్ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్కీమ్ C18, C21 అలాగే C24 ఈ అన్ని సెమిస్టర్స్ వాళ్ళకు కూడా ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి ఒకవేళ ఏవైనా ఎగ్జామినేషన్స్ రాసే డేట్స్లో ఏమైనా క్లాష్ ఉంటే మిమ్మల్ని డైరెక్ట్గా డిప్యూటీ సెక్రటరీ DY SECY2-SBTET@telangana.gov.in లేదా JSSBTET@gmail.com ఈ ఏవైతే ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయో ఈ ఈమెయిల్ ఐడీస్కి డిస్క్రిప్యాన్సీస్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అంటే మీకు క్లాషెస్ వస్తే కనుక సేమ్ డేలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీరు రాయాల్సి వస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వాటిని గురించి మీరు మెయిల్ చేయండి అని చెప్పి ఇక్కడ అడిగారు. డైరెక్ట్గా ఇమీడియట్గా మీరు పంపించండి. ఇవాళ ఇంకా 4 days టైం ఉంది మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి. సో దట్ మీకు ఆల్టర్నేటివ్గా ఏదో ఒక డే మళ్ళీ మీకు రాసే అవకాశం ఇస్తారు. ఓకే, సో ఇప్పుడు మనము బ్లూ ప్రింట్ తెలుసుకుందాము. మరి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్కి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇంతకుముందు రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ పేపర్ ప్యాటర్న్ దీనికి రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, మీకు ఇంతకుముందు అయితే 5th, 6th చాప్టర్స్ నుంచి వెయిటేజ్ ఎక్కువగా ఉండేది. బట్ ఇప్పుడు అట్లా కాదు, ఈక్వల్ వెయిటేజ్ ఫర్ ఆల్ చాప్టర్స్ ఇచ్చారు. సో బ్లూ ప్రింట్ C24 స్కీమ్లో ఎలా ఉంది, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సిగా డివైడ్ చేశారు. పార్ట్ ఏలో వచ్చి 8 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ బిలో వచ్చి మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 6 మనం 4 ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ పార్ట్ బిలో ఉన్న క్వశ్చన్స్ వచ్చి 3 మార్క్స్, పార్ట్ ఏలో ఉన్నాయి 1 మార్క్స్. పార్ట్ సిలో మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్ ఈచ్. మీరు 4 ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 5 into 4 అంటే 20, ఇక్కడ 3 into 4 అంటే 12, 1 into 8 8 మార్క్స్. టోటల్గా మనకి 40 మార్క్స్ పేపర్ ఉంటుంది. సో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5, యూనిట్ 6 నుంచి ఈక్వల్గా 1 క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఇవి అన్ని 1 మార్క్స్ క్వశ్చన్స్. 6 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ చాప్టర్ విల్ కమ్. మనకి 1, 2, 3 చాప్టర్స్ నుంచి ఒక క్వశ్చన్ ఏదో ఒక చాప్టర్ నుంచి ఎక్కడి నుంచి వస్తుందని మనకి తెలియదు. అలాగే 4, 5, 6 చాప్టర్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అది 7, 8 క్వశ్చన్స్ ఇలా వస్తాయి. ఓకే, టోటల్గా అయితే 8 క్వశ్చన్స్ 1 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఆల్రెడీ చూసుకున్నాం, అదే ఇక్కడ మళ్ళీ ఇచ్చారు. అండ్ మనకి 3 మార్క్స్ క్వశ్చన్స్ టోటల్గా 6 ఇస్తారు. 4 ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ నుంచి 1 క్వశ్చన్ 3 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో ఈక్వల్ వెయిటేజ్ ఫర్ ఆల్ చాప్టర్స్ ఉంది. సో మనకి ఇక్కడ 6 క్వశ్చన్స్ ఇస్తే మనం 4 అటెంప్ట్ చేయాలి. అలాగా అటెంప్ట్ చేస్తే 4 3 12 మార్క్స్ అవుతుంది. టోటల్ 12 మార్క్స్. ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏలో వచ్చి 8 మార్క్స్. అలాగే 5 మార్క్స్ వచ్చి మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 6 మనం 4 ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 2 చాయిస్ క్వశ్చన్స్ అన్నట్టు మనకి ఈ చాప్టర్ నుంచి 1 క్వశ్చన్ 5 మార్క్స్ వస్తుంది. టోటల్గా మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయి, 4 ఆన్సర్ చేయాలి. 5 4 20, ఇక్కడ టోటల్గా 8 12 20, టోటల్గా వచ్చి 40 మార్క్స్. సో ఇక్కడ మనకి 40 మార్క్స్ పేపరే ఉంటుంది. స్కీమ్ అయితే ఏమి పెద్దగా డిఫరెన్స్ లేదు. కాకపోతే ఈక్వల్ వెయిటేజ్ ఫర్ ఆల్ చాప్టర్స్ ఇవ్వడం జరిగింది, అదొకటే ఇక్కడ డిఫరెన్స్. అండ్ మనకి C21 స్కీమ్ కూడా అలాగే ఉంది. C21లో కూడా ఈక్వల్ మనకి వెయిటేజ్ అనేది ఈచ్ చాప్టర్కి ఈక్వల్గా ఉంది 1 మార్క్స్కి అయితే. బట్ 1, 2, 3 చాప్టర్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది, అది 7th క్వశ్చన్. అండ్ 4, 5, 6 నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, అది 8th క్వశ్చన్. సో ఇలా టోటల్గా 8 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మనకి 3 మార్క్స్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. సో టోటల్గా 6 వస్తాయి, మనం 4 ఆన్సర్ చేయాల్సి ఉంది. 4 3 12, టోటల్గా 12 + 8 20 అయిపోయినాయి. ఇప్పుడు 20 మార్క్స్ మనకి 5 మార్క్స్ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. 5 మార్క్స్ ఈచ్. మనకి టోటల్గా 4 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. 6 క్వశ్చన్స్ ఉంటాయి. సో 6 క్వశ్చన్స్లో 4 ఆన్సర్ చేయాలంటే 4 5 20, 20 + 12 32 + 8 40. సో ఇదే సేమ్ ప్యాటర్న్ C18 అండ్ C21కి కూడా సేమ్ ప్యాటర్న్. సో
సో ఇది బ్లూ ప్రింట్. దీని తర్వాత మనకి టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. ఈ టైం టేబుల్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏదైనా క్లాషెస్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఇమ్మీడియట్గా నేను ఇందా చెప్పిన ఈమెయిల్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో డిప్యూటీ సెక్రటరీ టు -sbt@ts@gmail.com, ఓకే, అలాగే js@sbt@ts@gmail.com, ఓకే, డిప్యూటీ సెక్రటరీ టు sbt@telangana.gov.in, అలాగే js@sbt@ts@gmail.com, ఈ రెండు ఈమెయిల్ ఐడీస్కి మీకు ఏమైనా టైం టేబుల్లో సేమ్ డేలో మీకు డిఫరెంట్ సెమిస్టర్ పేపర్స్ ఏమైనా క్లాసెస్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మెయిల్ చేయడం ద్వారా మీకు మళ్ళీ ఎగ్జామినేషన్ రాసే అవకాశం ఇస్తారు. ఇంకా స్టిల్ మీకు ప్రాబ్లం ఉంటే మీ కన్సర్న్ హెచ్ఓడిని మీరు కాంటాక్ట్ అవ్వండి. సో దట్ వాళ్ళు ఎవరైతే ఈ ఈమెయిల్ ఐడి ఉందో ఆ ఈమెయిల్ ఐడి వాళ్ళ కన్సర్న్ ఆఫీసర్కి పంపించేసి మీకు ప్రాబ్లం రిజాల్వ్ చేపిస్తారు. సో దట్ మీరు ఆల్టర్నేట్ డేస్లో మీరు ఎగ్జామినేషన్ రాసే అవకాశం మీకు కల్పిస్తారు. సో ఇలా చాలా క్లాసెస్ ఉంటాయి. వాటన్నిటి మీరు గమనించి మెయిల్ చేయడం ద్వారా మీకు మళ్ళీ ఆల్టర్నేట్ డేస్లో ఎగ్జామినేషన్ రాసే అవకాశం ఇస్తారు. సో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్తో పాటు ఇప్పుడు మీకు చాలామంది స్టూడెంట్స్కి పేపర్ ఎగ్జామినేషన్ వాల్యుయేషన్ ఎలా చేస్తారు అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. మరి ఇప్పుడు క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ సప్లిమెంటరీ క్వశ్చన్స్, రెగ్యులర్ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. మనకి లాస్ట్ 3 years పేపర్స్ రిపీట్ చేసుకుని చదువుకుంటే మీకు ఆల్మోస్ట్ పాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. మరి ఆ సప్లిమెంటరీ పేపర్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేదా మోడల్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీ దగ్గర లేకపోతే వాటిని మీరు ఎట్లా చూసుకోవచ్చు అనేది ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ నేను ఇక్కడ గూగుల్లో మీకు వెతికి చూపిస్తాను. ఓకే, SBTET తెలంగాణ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఇలా మీరు టైప్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఒక వీడియో కూడా ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడ చూడండి వెబ్సైట్ వచ్చింది. సో ఇది sbtet.online.com. సో దీంట్లో అన్ని పేపర్స్ కూడా ఉంటాయండి. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్ అండ్ బ్రాంచ్ వైజ్గా కూడా పేపర్స్ అన్నీ కూడా ఉన్నాయండి. మీకు ప్రతి ఒక్క సబ్జెక్టు దేనికి సంబంధించిన ప్రతి ఒక్క ఇయర్ ఇక్కడ చూసుకోండి. స్కీమ్ C21 January 2024 సెకండ్ సెమ్ పేపర్స్ ఉన్నాయి. సెకండ్ సెమ్ అప్లైడ్ ఫిజిక్స్, అలా ప్రతి ఒక్క పేపర్ కూడా ఉంది. వీటిలో మీకు అన్ని పేపర్స్ మీకు ఏ సప్లిమెంటరీ ఉందో ఆ సప్లిమెంటరీ పేపర్ మీరు ప్రిపేర్ అయ్యి జస్ట్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో దట్ మీకు ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ, ఓకే, ఈ సబ్జెక్ట్స్కి, అలాగే సి ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్, ఈ సబ్జెక్ట్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మిడ్ సిలబస్ నుంచి, అలాగే సెమిస్టర్ పేపర్స్కి 1, 2, 3, 4, 5, 6 చాప్టర్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, సి ప్రోగ్రామింగ్, వీటికైతే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేశాను. సో వాటిని ఒకసారి మీరు చూసుకుంటే సరిపోతుంది. నేను కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీ కాబట్టి నాకు ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద కొద్దిగా అవగాహన ఉండడంతో ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే సి ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేశాను. సో మీకు ఇంకా మోడల్ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే ఇక్కడ ఈ కనిపిస్తున్న ఏవైతే లింక్స్ ఉన్నాయో వీటిని జస్ట్ మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తాయి పేపర్స్. ఓకే, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి మనకి ఇవన్నీ కూడా వీళ్ళు స్కాన్ చేసి పెట్టారు. సింపుల్గా మీరు ఈ పేపర్స్ ప్రిపేర్ అయితే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్లో మీరైతే క్లియర్ అయిపోతారు. ఓకే, యూ కెన్ ఫీల్ సేఫ్. ఇది పరిస్థితి. ఓకే, సో 2019లో ఇలా ఉంది క్వశ్చన్ పేపర్. రైట్, ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ఇంకొక అప్డేట్ కూడా ఉంది. హెల్ప్ యువర్ జూనియర్స్ సెండ్ యువర్ పేపర్స్ అండ్ ఎర్న్ 10 rupees ఫర్ ఈచ్ పేపర్. సో మీ దగ్గర ఇప్పుడు మీరు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీరు ఆ పేపర్ వాట్సాప్లో పంపించచ్చు. ఆ వాట్సాప్లో పంపిస్తే మీకు సింపుల్గా 10 rupees పంపిస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మొబైల్ నెంబర్ వచ్చారు ఇక్కడ 9300930012. ఈ నెంబర్ పంపించేసి మీరు 10 rupees కూడా ఎర్న్ చేయవచ్చు. ఓకే, సో అవకాశం మీరు వినియోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్.